ఏం మావా, ఎట్లున్నావు? అంతా మంచిగానే ఉండుంటుంది. మళ్ళా అందరు లాక్డౌన్ అని చెప్తురు, మొత్తం ఇండియా మొత్తం లాక్డౌన్ చేస్తారేమో. లాక్డౌన్ చేస్తే మాత్రం మళ్ళీ ఈ ఛానల్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి చూడు, ఎందుకంటే కొత్త కొత్త విషయాలు ఎప్పుడు చూసినా కొత్త కొత్త చెప్తానే ఉన్నా కాబట్టి. ఇంకా మీరు ఎవరైనా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేయండి, ఎందుకంటే జర నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకోనికి ఈజీగా ఉంటుంది అబ్బా. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు కూడా కొత్త ముచ్చట్లు, ఎందుకంటే పేరే దోస్తుల ముచ్చట్లని పెట్టినావా, ఇంకేంది. ఏమన్నా తెలిసి ఉంటే, లేకుంటే ఇగో ఇది మంచిగా ఉందబ్బా, ఇది ఇది చెయ్యి, దీని గురించి మాట్లాడని నీకు అనిపిస్తే కామెంట్లో చెప్పు, 100% మాట్లాడతా దాని గురించి. ఓకే, సో ఇవాళ ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం, చూద్దాం మీకు ఏది నచ్చుతుందో. ఎందుకంటే లాస్ట్ టైం స్ట్రేంజర్ థింగ్స్ మస్తు నచ్చిందబ్బా. ఇగో మీకు కొత్త కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారనుకో ఛానల్కి, స్ట్రేంజర్ థింగ్స్ గురించి ఒకటి క్రేజీ థియరీ ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా, అట్లనే ఫస్ట్ పాడ్కాస్ట్ది కూడా పోస్ట్ చేస్తా. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఈ ఇప్పుడు తీసుకున్న లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ర్యాండమ్గా ఇంటర్నెట్ నుంచి తీసుకుంది. అండ్ ఆల్సో ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ద టెక్ అవెంట్ అని. నేను అది కూడా పోస్ట్ చేస్తాను అనమాట కింద డిస్క్రిప్షన్లో, నచ్చితే వెళ్ళి ఫాలో అవ్వండి, క్రేజీ పేజ్, రికమెండెడ్ అగైన్. ఓకే, సో ఇవన్నీ నేను ర్యాండమ్గా ఇంటర్నెట్ నుంచి తీసినవి, ఇవన్నీ నాకు చెందినవి కాదు. సో ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ముచ్చట, ఎప్పుడన్నా ఫిలిమ్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ముచ్చట జోకర్ గురించి. బ్యాట్మ్యాన్ చూసిరా? సేమ్ బ్యాట్మ్యాన్, ఫస్ట్ పాడ్కాస్ట్లో బ్యాట్మ్యాన్ బిగిన్స్లో బ్యాట్ మూవీల గురించి మాట్లాడినా, ఇప్పుడేమో బ్యాట్మ్యాన్ ద డార్క్ నైట్ రైజెస్ అనే ఒక సినిమా, క్రిస్టోఫర్ నోలన్, అది కూడా. అందులో జోకర్, మళ్ళీ జోకర్ గురించే. లాయ్ 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 స్టేటస్, జోకర్ బాబాయ్దే అదంతా, దీవెన జోకర్ బాబాయ్ దీవెన. హెత్ లెజర్ అనే యాక్టర్, సూపర్ యాక్టర్, ఆస్కార్ విన్నర్, లైఫ్ టైమ్ ఆస్కార్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది, క్రేజీ అసలు. ఓకే, సో ఆయన గురించి ఏంది అంటే, ఐ మీన్ లైక్ హెత్ లెజర్ గురించి కాదు, జోకర్ గురించి. జనరల్గా ఆర్మీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఒక వార్ వెటరన్స్ అంటారు. వార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఒక పీటీఎస్డి, ఒక యాంగ్జైటీ సిండ్రోమ్ ఉంటుంది అనమాట. సో పీటీఎస్డి ఏంది అంటే, యూ సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ అటాక్స్, ఊపిరి ఆడకపోవడం, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ మైండ్లోకి రావడం, రాత్రి నిద్ర పట్టకపోవడం. ఈ మధ్య టామ్ హాలండ్ తెలుసు కదా, స్పైడర్ మ్యాన్ ప్లే చేస్తాడు, కొత్త టామ్ హాలండ్ మనేజే. సో ఆయనది చార్లీ అనే మూవీ వచ్చింది, యాపిల్ టీవీ ప్లస్లో ఉంది. సో చూడండి, బాగుంటుంది మూవీ. ఎందుకంటే అందులో హీ హ్యాజ్ అ క్యారెక్టర్ ఆఫ్ వార్ వెటరన్, ఇట్లా వచ్చిన తర్వాత పీటీఎస్డి ఎట్లుంటుంది అట్లా. సో దానికి రిలేషన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వార్ నుంచి రిటర్న్ అయిన మనిషి, నార్మల్ మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అటాక్స్, వాళ్ళ దోస్తులు చనిపోవడం, వాళ్ళ యూనిట్లో వాళ్ళు చనిపోవడము, ఇట్లాంటివి రచ్చ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అంతా కామ్ ఉంది, మొత్తం అంతా కామ్ ఉంది, ఇక్కడ ఏం బుల్లెట్ శబ్దాలు లేవు, అందరు మనుషులు పీస్గా బతుకుతున్నారు. ఇట్లా చూసేసరికి మైండ్ సెట్ కాదనమాట. సో అట్లా. సో థియరీ ఏంది అంటే, జోకర్ వాజ్ ఎ వార్ వెటరన్. The theory, The Dark Knight Rises, Joker was a war veteran. In Christopher Nolan's The Dark Knight, the Joker played by Heath Ledger is charismatic and insane villain. Okay, so some theories ఏమని చెప్తాయి అంటే, జోకర్ అనేవాడు నార్మల్ పర్సన్ కాదు, వార్కి వెళ్ళి ఫైట్ చేసి రిటర్న్ అయిన మనిషి. దట్ ఈజ్ వై ఆయనకి ఇట్లాంటి యాంగ్జైటీ అటాక్స్, ఇట్లా క్రేజీ థాట్స్ కానీ, ఇట్లా మనుషుల్ని చంపాలన్న థాట్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ప్రూఫ్ ఏంది అంటే, ఐ మీన్ దిస్ ఈజ్ జస్ట్ అ థియరీ. మళ్ళీ దానికి ప్రూఫ్ ఏంది అంటే, ఇన్ ద సెకండ్ హాఫ్ ద జోకర్ టెల్స్ హార్వీ డెంట్ అబౌట్ ఎ ట్రక్ లోడ్ ఆఫ్ సోల్జర్స్ బీయింగ్ బ్లోన్ అప్. ఓకే, సో జోకర్ హార్వీ డెంట్కి సినిమా ప్లాట్ అర్థం కావాలంటే, హార్వీ డెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, జోకర్ ఇస్ ద విలన్, హార్వీ డెంట్ ఈజ్ ద హీరో ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హార్వీ డెంట్ విలన్ అయిపోతాడు. ఓకే, అది అసైడ్. జోకర్ అనే ఆయన వార్ నుంచి వాపస్ వచ్చిండు కాబట్టి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ఆఫ్ దిస్ ట్రామా.
కాబట్టి ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్. అందులో ఆయన తప్పేం లేదు. ఎందుకంటే జనరల్‌గా వార్ నుంచి వచ్చిన వాళ్ళ థింకింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కారణము ఇక్కడున్న పొలిటీషియన్స్ గానీ, ఇక్కడున్న మనుషులు అన్న ఒక సిండ్రోమ్, ఒక థింకింగ్, ఒక ఆలోచన వస్తుందనమాట. సో యాహ్! మీరు ఏ వార్ మూవీస్ అన్నా చూడండి, ఇంగ్లీష్ మూవీస్ గానీ, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ ఏ సినిమాస్ అన్నా చూడండి, సినిమాస్‌లలో కరెక్ట్‌గానే చూపిస్తారు వార్ నుంచి వచ్చిన ఆయన నార్మల్ ఉండడు అన్నట్టు. ఎందుకంటే ఆ వార్ అతన్ని అట్లా తయారు చేస్తది కాబట్టి. సో అదన్న ముచ్చట. ఫస్ట్ ముచ్చట అది. క్రేజీగా ఒకటి ఏం ఆలోచిద్దామంటే, ఒకవేళ నువ్వు పోయినావు వార్‌కి, నువ్వు వాపస్ వచ్చిన తర్వాత నువ్వు నార్మల్ ఉంటావు అనుకుంటున్నావా? నీ గురించి నీకు తెలుసు కదా, నువ్వు నార్మల్ ఉంటావు అనుకుంటున్నావా? నాకు ఒకసారి కామెంట్లలో చెప్పు. నువ్వు నార్మల్ ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ నీకు. అలే కొన్ని నీళ్ళు తాగి సెకండ్ ముచ్చట స్టార్ట్ చేయాలబ్బా. ఎండలు క్రేజీగా ఉన్నాయి కదా. ఓకే, సో సెకండ్ ముచ్చట, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట. నా ఫేవరెట్ అన్నట్టు. అన్నీ ఇవాళ మాట్లాడుకునే ముచ్చటలలో ఇది నా ఫేవరెట్. ఎందుకో చెప్తాను. హ్యారీ పాటర్ సిరీస్ చూసిరా మీరు? హ్యారీ పాటర్ కానీ, లేకపోతే హ్యారీ పాటర్ బుక్స్ కానీ చదివిరా? అందులో వోల్డెమార్ట్ కానీ, ఆపోజిట్ విలన్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ ఒక స్పెల్ వాడతారు, అవాడా కడావ్రా అని. ఆ స్పెల్ దేనికి వాడతారంటే అవతల మనిషిని చంపడానికి వాడతారు. ఓకే, సో ఈ ఫ్యాన్ థియరీ ఏంది అంటే, ద వైలెన్స్ బిహైండ్ ద ఆబ్రకడాబ్రా ఇన్ హ్యారీ పాటర్. ఓకే, మనం జనరల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ, ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్నారు, లేకపోతే ఏమైనా దెబ్బ తాకింది, లేకుంటే ఏదైనా మ్యాజిక్ చూపెట్టాలనుకో, ఏదైనా మ్యాజిక్ షోకి పోయినావు, వాడు నీకు చూపెట్టడానికి వాడే ఒక్క పదం ఆబ్రకడాబ్రా. సో దాని ఆరిజిన్ గురించి ఒకసారి ఆలోచిస్తే, ఆబ్రకడాబ్రా సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక ఫ్యాన్ థియరీ ఏముంది అంటే, హ్యారీ పాటర్లో జరిగిన సంఘటనలన్నీ నిజం. ఓకే, వోల్డెమార్ట్ చనిపోయిన తర్వాత వోల్డెమార్ట్ హ్యారీ పాటర్ మీద యూజ్ చేసే స్పెల్ అవాడా కెడావ్రా, ఆబ్రకడాబ్రా. ఓకే, సో ఆఫ్టర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, అకార్డింగ్ టు దిస్ ఫ్యాన్ ద కిల్లింగ్ స్పెల్ వాజ్ యూజ్డ్ బై విజర్డ్స్ అగేన్స్ట్ మగల్స్. ఇక్కడ మగల్స్ అంటే మనం మనుషులం, ఆర్డినరీ మనుషులం. విజర్డ్స్ అంటే వాళ్ళు, హ్యారీ పాటర్ వాళ్ళు. ఓకే, బట్ వన్స్ ద విజర్డ్స్ స్టార్టెడ్ హైడింగ్ ఆఫ్టర్ ద వోల్డెమార్ట్ చనిపోయిన తర్వాత, విజర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్ అవ్వడం, దాక్కోవడం స్టార్ట్ చేశారంట. థ్యాంక్స్ టు ద ఇంటర్నేషనల్ స్టాచ్యూ ఆఫ్ సీక్రసీ ఇన్ 1692. సో మూవీలో కూడా చూపిస్తారు, విజర్డ్స్ ఎవ్వరు హ్యూమన్స్ ముందల, హ్యూమన్ వరల్డ్లో ఎటువంటి స్పెల్స్ వాడొద్దు అన్లెస్ ఇట్స్ ఇంపార్టెంట్. అట్మోస్ట్ కండిషన్లో మాత్రమే యూ హ్యావ్ టు యూజ్ ద స్పెల్స్, లేకుంటే వాడొద్దు అని స్ట్రిక్ట్గా ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్ పెట్టింది ఇంటర్నేషనల్ స్టాచ్యూ ఆఫ్ సీక్రసీ అనమాట. సినిమాలో చూపిస్తారు ఆల్రెడీ. ఓకే, దోస్ వర్డ్స్ బికేమ్ అ మిత్. వాళ్ళ వల్ల అవాడా కెడావ్రా ఏదైతే ఉందో అది ఒక మిత్ లాగా అయిపోయింది. అంటే హ్యారీ పాటర్ వాళ్ళు ఎవరూ లేరు, విజర్డ్స్ ఎవరు ఎగ్జిస్ట్ గారు అన్నట్టు. ఓకే, ఓవర్ టైమ్ ద ఫ్రేజ్ చేంజ్డ్ స్లైట్లీ టు ఆబ్రకడాబ్రా. సో ఇట్లా మాట్లాడుకుంటాం కదా, మన తాత మనకు చెప్తాడు, మన పిల్లలకి చెప్తాం, అట్లా మాట్లాడుకొని అవాడా కెడావ్రా కాస్త ఆబ్రకడాబ్రా అయిందనమాట. క్రేజీ కదా. కానీ there's a catch, which was believed to have healing powers, the opposite intention of the original spell. అవాడా కెడావ్రా ఏదైతే ఉందో అది మనుషుల్ని చంపడానికి వాడింది, కానీ ఆబ్రకడాబ్రా మనుషుల్ని హీల్ చేయడానికి వాడుతున్నాం. ఎంత ఐరనీ చూడు. ఎవరైనా పిల్లలు కింద పడితే, ఏదైనా మ్యాజిక్ షోకి పోయి ఏదైనా ఇట్లా మాయం చేసింది వాపస్ తీసుకొని రావాలంటే పాజిటివ్ థింగ్స్లో ఆబ్రకడాబ్రా అని వాడతాం. అది వచ్చింది అవాడా కెడావ్రా నుంచి అని ఒక థియరీ. సో మీరేమనుకుంటున్నారు? ఇది ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా? ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపిస్తే జర కామెంట్ చేయండి.
క్రేజీ అనిపిస్తే సబ్స్క్రైబ్ కానీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపెట్టండి. ఎవరైనా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, హ్యారీ పాటర్ గీక్స్, ఇట్లా ఫుల్ హ్యారీ పాటర్ అంటే పడి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి షేర్ చేయండి. క్రేజీ స్టఫ్. సో నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ది ఏంటి అంటే అలాడిన్ చూసిరా మీరు? అలాడిన్ అదే ల్యాంప్ని రబ్ చేస్తే జీనీ వస్తాడు, 3 విషెస్ ఇస్తా ఏం కావాలి కోరుకో అంటాడు. సో అంటే కొంతమంది కొన్ని ఉంటారు, జీనీ వచ్చి 3 విషులు ఇస్తా అని కొంతమంది ఉంటారు, ఒకటే విష్ ఇస్తా ఏం కావాలి కోరుకో అని కొంతమంది ఉంటారు. మీరు ఏదిన్నా అలాదిన్ స్టోరీ ఒకటే. ఓకే, ఫ్లయింగ్ కార్పెట్ అవన్నీ ఇన్నరు చాలామంది ఉంటారు, ఎందుకంటే చాలా ఫేమస్. ఓకే, సో థియరీ ఏంది అంటే అలాదిన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. అలాదిన్ వచ్చింది 2000స్లో. ఓకే, మూవీ గురించి మాట్లాడుతున్నా. అలాదిన్ 2000స్లో వచ్చింది కదా, అది అప్పుడు జరిగింది కాదు, ఫ్యూచర్లో జరగబోయేది అని ఒక థియరీ. ఓకే, సో ఇవి 2 థియరీస్, ఇది హాఫ్ థియరీ, ఇంకో హాఫ్ థియరీ ఇంకో 2 minutesలో డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. ఓకే, సో ఫస్ట్ థియరీ ఏంది అలాదిన్ అంటే, ఇది ఫ్యూచర్లో ప్లేస్ అవుతుంది, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అవుతుంది అని. దానికి ఏంది ఆధారం అంటే, జీనీ కంప్లైంట్స్ దట్ జీనీ ఎవరైతే వస్తారో 10,000 years విల్ గివ్ యూ సచ్ ఎ క్రిక్ ఇన్ ద నెక్. ఓకే, సో జీనీ పెట్టినప్పటి నుంచి 10,000 years అయినాయి నాకు, నేను 10,000 years నుంచి ల్యాంప్ లోపల ఉన్నా కాబట్టి నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నా అని జీనీ చెప్తాడు. అది ఎప్పుడు జరగాలి? 2040స్లో జరగాలి. అర్థమైందా? సో ఈ ఈవెంట్స్ అప్పట్లో 2000స్లో జరగలేదు, 2030 2020స్లో జరగబోయేది ఇప్పుడు జరగలేదు అని థియరీ. ఓకే, అండ్ ఆల్సో he also makes impressions of ఆర్నాల్డ్ అండ్ జాక్ నికోల్సన్. ఇంకా అప్పటికి వాళ్ళు ఫేమస్ అవ్వలేదు, మొన్న అయ్యారు కాబట్టి ఇది ఫ్యూచర్లో జరగబోయేదానికి అని ఆధారం. ఓకే, ఇది హాఫ్ థియరీ అనమాట. ఇంకో హాఫ్ దాంది. ఇంకో హాఫ్ ఏంది అంటే, అలాదిన్ అసలు ఏం జరగలేదు. అసలు అలాదిన్ జరగలేదు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో అలాదిన్ కార్టూన్ గురించి మాట్లాడుతున్నా, విల్ స్మిత్ ఉన్నది కాదు, కార్టూన్ గురించి మాట్లాడుతున్నా. ఇట్ ప్రాబబ్లీ టుక్ పార్ట్ ఇన్ 1900స్లో వచ్చింది కార్టూన్. సో దాని గురించి మాట్లాడుతున్నా. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అట్ ఆల్. ఎందుకంటే స్టోరీ స్టార్టింగ్లో ఓకే ఒక సేల్స్మెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సేల్స్మెన్ ఆ ల్యాంప్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి అమ్మడానికి చెప్తున్న స్టోరీ లాగా స్టార్ట్ అవుతుంది. ఇది ఏమో ఆ ల్యాంప్ అమ్మడానికి మాత్రమే ఇట్లాంటి స్టోరీ చెప్పిండేమో, తెలియదు మనకి మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు నువ్వు షాప్కి పోయినావు, లేదు ఇంత పక్కా ఏదో దుష్టశక్తి కానీ దైవశక్తి ఉంది అని చెప్పారే అనుకో, అది అమ్మడానికి కూడా ఉండొచ్చు కదా. ఇట్లా ఫుల్ 100% జరిగిందని చెప్పలేం కదా. సో అదన్నమాట. ఆ టూ థియరీస్లో నువ్వేది ఇది చేస్తావు చెప్పు నాకు కింద కామెంట్స్లో. నువ్వు ఏది అనుకుంటున్నావు కరెక్ట్ అని, అసలు జరిగిందా అలా అదేం, లేకపోతే ఇంకా జరగాల 2030స్లో 40స్లో జరుగుతుందంటావా? ఇట్లాంటివి చూసి ఆలోచించి ఇమాజిన్ చేసుకుంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది కదా. ఏం కాదు. సరే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఓకే, దయ్యాల గురించి మాట్లాడుతున్నాం. సీట్ బెల్ట్స్, కాఫీ ఏమని ఉంటే జర జాగ్రత్త, మళ్ళీ మీద పడితే కష్టం. నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ ఇది చూస్తున్నావు అంటే ఇంకా జాగ్రత్త, లేకుంటే ఏమైనా పని చేస్తూ చూస్తున్నావు ఈ వీడియో అంటే ఇంకా జాగ్రత్త. ఓకే, 7 creepy థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద సెట్స్ ఆఫ్ ఎగ్జార్సిస్ట్. ఎగ్జార్సిస్ట్ అనేది ఒక దయ్యం మూవీ ఇంగ్లీష్లో. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఈ ఆర్టికల్ చదివే ముందు చంద్రముఖి గురించి ఎత్తుకుతున్నాయి అనమాట. రజనీకాంత్ చేసిన చంద్రముఖి గురించి ఏమన్నా జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అని. ఒక్క వెబ్సైట్లో కూడా ఒక్కటి కూడా లేదు ఇట్లా ఇది జరిగింది ఇట్లా చేసిర్రు అని. బయట మస్తు ముచ్చట్లు చెప్తారు. సినిమా అయిపోగానే రజనీకాంత్ హిమాలయాలకు పోయి పూజ చేసి వచ్చిండు, దయ్యం పట్టుకోవద్దని, అది ఇది పెద్ద రోగాలు వచ్చినాయి అందరికీ అని. సో
గూగుల్ ఎతికినా, చాలా వెబ్సైట్స్లో ఎతికినా నాకైతే ఏం కనపడలేదు. నీకేమైనా దొరికితే మాత్రం నాకు కింద కామెంట్లలో పంపి, నాకు ఇట్లాంటివి అంటే మస్తు ఇష్టం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎగ్జార్సిస్ట్ ఇంగ్లీష్ సినిమా. 70స్లో వచ్చింది. 70స్లో దీనికి స్కేరియస్ట్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది. ఓకే, సో ఇది తీసుకుంది ఒక బుక్ నుంచి. బుక్ రాశారు. బుక్ రాసిన తర్వాత దీన్ని మూవీ కిందకి చేద్దామన్న ఐడియా తీసుకొని మూవీ కిందకి చేశారనమాట. సో ద ఫస్ట్ వన్, ద అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్. ఇప్పుడు మూవీ తీయాలంటే మీకు చాలామందికి తెలుసు, సెట్ వేస్తారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఎట్లా ఉందో అట్లా ఒక గ్రౌండ్ కానీ ఒక పెద్ద ప్లేస్ తీసుకొని సెట్ వేస్తారు అనమాట. ఇట్లా ఇల్లు ఇట్లనే ఉండాలి, సెట్ ఉంటుంది. ఓకే, సో సెట్ వేసారనమాట. ఎగ్జార్సిజం అంటే తెలుసు కదా, దయాన్ని భూమి నుంచి తొలగించడము ఎగ్జార్సిజం అంటే. ఓకే, సో ద ఫస్ట్ సెట్ ఆఫ్ దిస్ ఫిలిం హ్యాడ్ కాట్ ఆన్ ఫైర్. ఫస్ట్ సెట్ వేసారు. ఫస్ట్ సెట్ ఫైర్ ఇదైంది. ఎవ్రీథింగ్ ఆన్ ద సెట్ ఎక్సెప్ట్ ఫర్ ద రేగన్స్ రూమ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జార్సిజం సీన్స్ వేర్ టు బి షాట్ వాజ్ స్టిల్ ఇంటాక్ట్. అంటే అర్థమవుతుందా? అంటే ఆ రూమ్లో ఎగ్జార్సిజం అవుతుంది అని ప్లాన్ చేస్తున్నారు. సెట్ మొత్తం, ఇల్లు మొత్తం సెట్ వేశారు. ఇల్లు మొత్తం కాలి బూడిద అయిపోయింది. కానీ ఆ రూమ్లో, ఏదైతే రూమ్లో వీళ్ళు ఎగ్జార్సిజం చెయ్యాలో, ఆ షూట్ చేయాలో, ఆ ఫిలిం ఆ సీక్వెన్స్ షూట్ చేసే రూమ్ మాత్రం కాలలేదు. ఆ సెట్లో నేను ఇది వేరే వేరే వెబ్సైట్స్, వేరే వేరే ఆర్టికల్స్ నుంచి కూడా ఎక్కువ చదివిన ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత. బికాస్ దిస్ ఈజ్ అ హారర్ వన్, ఐ హ్యాడ్ టు బీ ష్యూర్. ఇట్లా ఏది పడితే అది నేను బయట పబ్లిక్కి చెప్పలేను కాబట్టి వేరే వెబ్సైట్స్ అండ్ ఆర్టికల్స్లో చదివిన. ఫైర్ వచ్చి మొత్తం సెట్ కాలి బూడిద అయిపోయినా ఆ రూమ్కి మాత్రం ఏం కాలేదంట. ఆ రూమ్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. ఒక చిన్న ఒక యాష్ డస్ట్ ఏది లోపలికి రాలేదంట, బయట కాలుతున్నా. సో అట్లా కాలినందుకు, అట్లా అయిపోయినందుకు డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద క్రూ 6 weeks డిలే చేసిరంట దీన్ని. ఎందుకు అట్లా అయింది అందరినీ పిలిచి ఏంది మెడికల్ రీజన్స్ అన్నీ తెలుసుకొని, ఎవరు అందరు జాగ్రత్తగా ఉన్నారా లేదా, లేకపోతే ఏమైనా ఇదయిందా, అంటే అంత సెట్ ఉందా లేదా, ఈ మూవీ కంటిన్యూ చేయొచ్చా లేదా అని 6 weeks రీసెర్చ్ చేసిరంట. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసారు మూవీని. క్రేజీ స్టఫ్. నెక్స్ట్ ఇంకా క్రేజీ ఉంటుంది. ఓకే, సో ద సెకండ్ వన్, ఎలెన్ బర్స్ permanent spine injury. While shooting one of the scenes in the film, Ellen got severely injured due to random malfunctioning of her harness. In that scene, she got pulled too quickly and landed herself on the coccyx with a great impact, which caused a permanent spinal injury. Now, ఈ లైన్ ఏనండి, ద స్క్రీచ్ దట్ యు హియర్ ఇన్ దట్ సీన్ ఈజ్ ప్యూర్ పెయిన్ అండ్ రియల్. మీరు ఒకవేళ ఆ సినిమా చూడకపోతే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లాక్ అండ్ వైట్ సినిమా, చాలామంది ఇంకా స్టార్ట్ చేయగానే ఆపేస్తారు. కానీ ఇఫ్ యూ హ్యావ్ దట్ పేషెన్స్, వెళ్ళి చూడడం స్టార్ట్ చేశారనుకోండి, ఒక్క సీన్లో యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎలెన్, సో ఆమె కింద పడుతుంది అనమాట. ఓకే, దయ్యం సీన్స్ ఎట్లుంటే ఇట్లా గుంజేటట్టు ఉంటాయి కదా, సో అట్లా గుంజడము ఏదైతే ఆమె యాక్ట్ చేయాలో చాలా ఫాస్ట్ అండ్ చాలా హార్ష్గా అయ్యేసరికి ఆమె కింద పడి స్పైన్ ఇంజురీ అవుతుంది. నా ఇది మెడికల్, హారర్కి రిలేట్ చేయలేం, తప్పులు జరుగుతాయి సెట్స్ మీద. సో ఇదంతా కాకపోయినా, ఐ మీన్ లైక్ ఇదంతా హారర్ కాకపోయినా, ద లాస్ట్ లైన్ చదివిన చూడు వాజ్ రియల్ అని. ఎందుకు చెప్తున్నా అంటే, సినిమా మీరు ఇట్లా ఫ్లోలో కంటిన్యూ అయ్యేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, ఆమె ఒక్కసారిగా మస్తు గట్టిగా అరుస్తుంది. నేను ఈ సినిమా చూసినా చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు యాక్ట్ చేసినట్టు ఇట్లా ఇనంగానే మీకు గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంత న్యాచురల్ అనిపిస్తుంది అంటే, ఇంకా ఆ ప్లేస్లో మనం కూడా అంతే అరుస్తాం అన్నట్టు. సో అదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ 9 deaths. 2 actors, Vasiliki Maliaros, Jack, who were scripted to die in the film,
also died in the real life during the post production stage of the film. Now మళ్ళీ అగైన్ ఇది మెడికల్ రీజన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు, అండ్ ఆల్సో ఐ మీన్ లైక్ దే మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ అదర్ డిసీజెస్. దే మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ అదర్ డిసీజెస్ కూడా. కానీ ఫిలింలో యాక్ట్ చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మహా అయితే ఒక 2-3 వీక్స్ డిలే 2-3 వీక్స్ గ్యాప్ ఉంటుంది ఫిలిం ప్రొడ్యూస్ అయ్యాక, ఫిలిం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి పంపించడానికి. ఆ 2-3 వీక్స్లో చావడం అనేది చాలా అన్యూజువల్, అంటే చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా ఆఫన్గా జరగదు ఇట్లాంటి విషయాలు. ఓకే, సో apart from that, 7 other people associated with the cast and members of the crew died due to natural or unexplained causes before the release of the film. ఇద్దరు కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఈవెన్ 6 కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, 7 మెడికల్ హెల్త్ ఉన్నాయి అబ్బా ఆ టైంలో చాలా కష్టం అనుకోవచ్చు. బట్ 9 people రిలీజ్ అవ్వకముందే చనిపోయారంట. క్రేజీగా. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ జేసన్ మిల్లర్. సో జేసన్ మిల్లర్ అనే ఆయన, ఐ టెల్ యూ, మూవీలో మీరు కాంజరింగ్ చూసారు కదా, కాంజరింగ్లో ఇద్దరు పాపలు ఉంటారు, మమ్మీ డాడీ ఉంటారు. సో జేసన్ మిల్లర్ అనే ఆయన ఫాదర్ రోల్ ప్లే చేస్తాడు అనమాట అందులో. క్రూషియల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఎగ్జార్సిజం జరిగే టైంలో ఉండే రోల్ అన్నట్టు అది. ఓకే, సో హూ ప్లేడ్ ఫాదర్ వాజ్ అప్రోచ్డ్ బై ఎ ప్రీస్ట్ ఆన్ ద స్ట్రీట్. ప్రీస్ట్ అంటే మన పూజారి. సో ర్యాండమ్గా అతను నడుచుకుంటూ వెళ్తే ఒక ప్రీస్ట్ వచ్చి అతను ఆపి ఏమని చెప్పిండు, ఒక మెడలియన్ ఇచ్చిండంట. ఇచ్చి, మెడలియన్ అంటే మెడల్ ఏం లేదు, రివీల్ ద డెవిల్ ఫర్ ద ట్రిక్స్టర్ దట్ హీ ఈజ్, హీ విల్ సీక్ రెట్రిబ్యూషన్ అగైన్స్ట్ యూ, ఆర్ హీ విల్ ఈవెన్ ట్రై టు స్టాప్ యూ ఫ్రమ్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ టు అన్మాస్క్ హిమ్. అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, నాకు ఆల్రెడీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఏంది అంటే, సినిమాలో ఎగ్జార్సిజం ఉన్నప్పుడు ఉన్నాడు కదా ఆయన. ఓకే, సో ప్రీస్ట్ ఏమని చెప్పిందంటే, నువ్వు ఆ సినిమాలో ఇట్లా చేస్తున్నావు కదా, చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే డెవిల్ ఎవరున్నారో నీకు తెలియదు. డెవిల్ ఎవరున్నారు తెలుసుకొని ఐడెంటిఫై చేసుకొని జాగ్రత్తగా ఉండు. ఒకవేళ ఇఫ్ యూ ఇన్ కేస్ ఇట్లా జరగకపోతే దెన్ ఆయన నిన్ను ఆపేస్తాడు ఇట్లాంటి సీన్స్ షూట్ చేయడం. కానీ ఐ మీన్ లైక్ ప్రీస్ట్కి అకార్డింగ్ టు ప్రీస్ట్ ఇదంతా ఎక్సర్సిజం ఫేక్ కాదు, రియల్ అన్నట్టు. సో 100% ఆపేస్తాడు. మళ్ళీ నీ ఇష్టం చూసుకొని ముందే జాగ్రత్త పడు ఇట్లాంటివన్నీ జరగకుండా అని. ఒక ప్రీస్ట్ ర్యాండమ్గా, ఒకసారి ఆలోచించు, నువ్వు ర్యాండమ్గా కూరగాయల మార్కెట్కి పోయిన కొన్నికే ఒక పిచ్చోడు లేకుంటే ఒక పూజారి, ఇద్దరిలో ఐ మీన్ లైక్ జనరల్గా మన తెలుగు మూవీస్ కానీ బాలీవుడ్ మూవీస్లో ఎట్లా చూపిస్తారంటే పిచ్చోళ్ళు ఆపుతారు. ఇట్లా ఏం పని పాట లేని వాళ్ళు రోడ్డు పైన కూర్చొని ఇట్లా ఫుల్ గడ్డాలు మీసాలు ఇంత పెంచుకున్న వాళ్ళు ఆపి జనరల్గా వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. కానీ వాళ్ళు హైలీ టాలెంటెడ్ పీపుల్ అన్నట్టు, బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ లైఫ్ క్లోజ్లీ అన్నట్టు నా అభిప్రాయం. సో వాళ్ళు చెప్తారు మన సినిమాలలో. ఆ సినిమాలలో ప్రీస్ట్ అంటే పూజారీలు చెప్తారు, చర్చ్ ఫాదర్స్, పూజారీలు వీళ్ళు చెప్తారు అనమాట. సపోజ్ నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ఒక పిచ్చోడు కానీ ఒక ఫుల్ ట్రైన్డ్ పూజారి, ఫుల్లీ ఎడ్యుకేటెడ్, వేదాలన్నీ చదువుకున్న ఒక పూజారి ఆపారు నిన్ను, ఆపి నువ్వు ఇటు సైడ్ వెళ్ళకు, నీకు డేంజర్ ఉంది, నీకు ఇట్లా అవుతుంది, లేకుంటే మీ ఇంట్లో ఏదో జరగబోతుంది, ఇట్లాంటివన్నీ చెప్తే ఆలోచించు. నేను ఇంకేం ముందు చెప్పా. దీని తర్వాత నెక్స్ట్ ఓకే, ఓకే సో ఇది చెప్పి ఆపేస్తా, నాకు మొత్తం చెప్పాలని లేదు. రోమ్ స్క్రీనింగ్.
ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షో రోమ్లో వేశారు. సో ఇన్సిడెంట్ ఏంది అంటే ఇది స్క్రీన్ చేసిన థియేటర్ ఏదైతే ఉందో అది 2 చర్చ్ మిడిల్లో ఉంది. ఇటు చర్చ్ ఉంటే అందులో మిడిల్లో ఉంది. ఇది స్క్రీన్ చేయడం షో స్టార్ట్ చేయగానే పీపుల్ అందరు కూర్చొని షో స్టార్ట్ చెయ్యగానే ఫుల్ టార్నెడో అంటున్నాను నేను, చూడు, ఫుల్ వర్షాలు, ఫుల్ లైటింగ్, ఫుల్ థండర్. అది కాకుండా సో ర్యాండమ్గా లండన్, ప్యారిస్, యూకే మొత్తంలో యూకే, గ్రేట్ బ్రిటన్ ఇట్లాంటివన్నీ చాలా కోల్డ్ ప్లేసెస్ అన్నట్టు. ఫ్రాన్స్, ప్యారిస్, ఈ దేశాలన్నీ కోల్డ్ దేశాలు అన్నట్టు. ఎప్పుడన్నా వర్షం పడవచ్చు, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది. బట్ ఆ రోజు పడ్డ వర్షం ఏదైతే ఉందో చాలా భయంకరంగా పడ్డది. అంత ఏం అనుమానించకపోతుండే. కాకపోతే ఒక్క థండర్ ఏదైతే ఉందో, ఒక లైటింగ్ ఏదైతే ఉందో అది చర్చ్ లోపలికి వచ్చి 400-year-old క్రాస్, ఓకే, క్రాస్లో మధ్యలో హిట్ ఇచ్చిందంట. నా ఎందుకు దీనికి అంత అమేజ్మెంట్ నేను ఇస్తున్నా అంటే రీజన్, మన పూర్వీకులు లేకుంటే నువ్వు ఒకసారి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినావు, శ్రీశైలం, తిరుపతి, ఏదైనా, సో పాత టెంపుల్స్కి వెళ్ళినావు. పాత టెంపుల్స్ ఎట్లా కడతారు అంటే ఒక ఫుల్ వరద వచ్చి లేకుంటే అర్త్క్వేక్ వచ్చి కొట్టుకొని పోయినా ప్రజలు ఎవరైనా ఉన్నారనుకోండి వెళ్ళి టెంపుల్ లోపల సేఫ్గా ఉండొచ్చు. ఆ విధంగా కడతారనమాట. సో అందుకు చర్చెస్ కూడా అంతే, మస్జిద్ అంతే. ఉట్టి మన హిందూ టెంపుల్స్ అంటలేను, ఏదైనా మస్జిద్ లేకుంటే చర్చ్, బుద్ధిస్ట్ స్టాచ్యూస్, బుద్ధిస్ట్ మానిస్టరీస్ ఏమన్నా ఉండని దే ప్లాన్ పర్ఫెక్ట్లీ. మొత్తం అంతా కొట్టుకొని పోయినా కానీ మనిషి టెంపుల్ లోపలికి వెళ్ళి, మసీద్, చర్చ్ లోపలికి వెళ్ళి సురక్షితంగా ఉండొచ్చు అన్నట్టు. దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ లైటింగ్ లోపల వరకు వచ్చి ఆ క్రాస్ని హిట్ చేయడం చాలా రేర్ అన్నట్టు. సో అది, అండ్ ఇది స్క్రీన్ చేసిన ఫస్ట్ టైం సైమల్టేనియస్గా జరగడం ఒక కోఇన్సిడెంట్ కాబట్టి క్రేజీ స్టఫ్. అందుకే ఈ పాడ్కాస్ట్లో ఇంక్లూడ్ చేసిన. చూసినావుగా, పాడ్కాస్ట్లో ఓన్లీ ఇంపార్టెంటే ఇంక్లూడ్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేయి, పక్కా సబ్స్క్రైబ్ చేయి. ఇట్లాంటి కొత్త విషయాలు కూర్చొని మాట్లాడడానికి క్రేజీగా ఉంటాయి. సరే, మూవ్ ఆన్ అవుదాం. చాలా అయింది దయ్యాల గురించి, నాకు కూడా మస్తు భయం వేస్తుంది. ఓకే, సో మూవీస్ గురించి అంతే. నేను మూవీస్ గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. కానీ నెక్స్ట్ ర్యాండమ్గా ఒక న్యూస్, నేను దీన్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్యాసినేటింగ్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు నో, బట్ కొంచెం ఇంపార్టెంటే. ఓకే, ఇన్స్టాగ్రామ్ నౌ, నిత్యానంద అనే స్వామీజీ, హీజ్ అ గుడ్ పర్సన్, హీజ్ అ గ్రేట్ పర్సన్. కాస్త విచిత్రంగా మాట్లాడతారు, ఆయన మాట్లాడేది నాకు ఏది అర్థం కాదు. బై ద వే, దిస్ వీడియో ఇస్ నాట్ కాంట్రవర్షియల్. నేను ఏ కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకోవట్లేదు. ఐ జస్ట్ ఫైండ్ ఇట్ ఫ్యాసినేటింగ్ అంతే. ఓకే, నిత్యానంద బ్యాన్స్ ట్రావెలర్స్ ఫ్రమ్ ఇండియా టు కైలాస. ఓకే, కైలాస అనేది ఒక నేషన్, నిత్యానందాస్ డ్రీమ్ అనుకుంటా. సో ఆయన కట్టాలి అనుకున్న నేషన్, సపరేట్ ఐలాండ్ కొనుక్కున్నారు అనుకుంటా, నాకు అంత కరెక్ట్గా తెలీదు. సో ఆ ఐలాండ్లోకి ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాండ్ అంట. కైలాస, ద నేషన్ దట్ సెల్ఫ్ స్టైల్డ్ గాడ్మ్యాన్ నిత్యానంద క్లెయిమ్స్ టు హ్యావ్ ఫౌండెడ్ ఇన్ 2019 ఇన్ హిస్ presidential mandate. Nityananda said that it was not just Indians but also travelers from Brazil. So ఇండియా ఒకటే కాదు, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ అండ్ మలేషియా ఆ ఐలాండ్ని ఎంటర్ అవ్వకుండా బ్యాండ్ అంట. ఓకే, కోవిడ్-19 వల్ల ఐలాండ్ని కొనుక్కున్నారు నిత్యానంద గారు, పేరు కైలాస. దానికి బయట వాళ్ళు రావడం బ్యాండ్ అంట. తెలుసుకో, నీకు కైలాస పోయేది ఉందనుకో, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా యు ఆర్ బ్యాండ్. అర్థమైంది కదా, మూవ్ ఆన్ అవుదాం. ఇదేమంత ఇంట్రెస్టింగ్ లేదు, నాకు కూడా తెలుసు, మూవ్ ఆన్ అవుతున్నా అందుకే. సో కమింగ్ టు అ ర్యాండమ్ న్యూస్ అగైన్. ఇది ఇంకా క్రేజీ స్టఫ్. నువ్వు కూడా అందరు వినండి.
నువ్వు ర్యాండమ్గా ఇంట్లో కూర్చున్నావు అబ్బా, డోర్ ఓపెన్ చేసుకున్నావు, ఒక పావురం వచ్చింది. ఓకే, పావురమో కుక్కో పిల్లో ఏదో వచ్చింది నీ ఇంట్లోకి, కూర్చున్నావు. నువ్వు ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంది, ఒకటి దాన్ని ఎల్లగొడతావు, హుష్ హుష్ అంటావు, ఎల్లగొడతావు, అయిపోతుంది. ఓకే, అది కాకపోతే ఏం చేస్తావు, బుజ్జగిస్తావు, ఏమైనా ఫుడ్ పెడతావు, నీళ్ళు ఇస్తావు తాగానికి, ఇట్లాంటి మంచి పనులే చేస్తావు. నువ్వు మంచోనివి అయితే ఎఫ్ఐఆర్ వేస్తావు దాని మీద. బిజార్ అనిపించచ్చు, జరిగింది. అది జరిగింది కూడా చాలా లైక్ సెన్సిటివ్ ఏరియా. నేనేం జోక్ చేయట్లేదు దాని గురించి. సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎఫ్ఐఆర్ వేసి ఉండొచ్చు. ఇది ముందు కూడా జరిగింది, 2015లో జరిగింది, 1990sలో జరిగింది. ఒక పిజియన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట. ఈసారి 3 days బ్యాక్ ఒక పిజియన్ మీద, వైట్ పిజియన్ మీద ఎఫ్ఐఆర్ దేనికి ఫైల్ చేశారు, ఎవరు ఫైల్ చేశారు అంటే, ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ పిజియన్ కాట్ క్యారింగ్ సస్పీషియస్ వైట్ పేపర్ నియర్ పాకిస్తాన్ బార్డర్. Okay, so an FIR has been launched. Okay, so an FIR has been lodged against a pigeon by Punjab police after the bird was caught near the international border with Pakistan. నాకు డౌట్, ఇలా పిజియన్ ఎట్లా ఐడెంటిఫై చేసిరబ్బా? లైక్ నాకు అదొక్కటే పీజియన్ ఎగిరి ఉండాలి ఆ బార్డర్ మొత్తంలో, అదొక్కటే పీజియన్ ఉంటేనే దాన్ని ఎత్తుకొచ్చి ఎఫ్ఐఆర్ వేసినా కూడా దాన్ని జైలు వేస్తారా అబ్బా? నాకు అది కూడా పెద్ద డౌట్ ఉంది. జైలు వేస్తారా, లేకుంటే జూకి పంపిస్తారా, లేకుంటే యానిమల్స్కి సపరేట్ ఏమన్నా ఇట్లా జైలు లాంటిది ఉంటుందా ఏమో? నీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పు ప్లీజ్. ఓకే, a suspicious pigeon was caught near the international border at Punjab when the bird came flying near a constable who was on duty at BOP Roranwala. An FIR has been lodged against the pigeon, which was carrying a piece of paper tied to its legs. Okay, according to the complaint, the constable immediately caught hold of the pigeon and informed the post commander Ompal Singh, who then scanned the pigeon. Okay, now ఆ పేపర్లు ఏం లేదు, ఏమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు మనకు రివీల్ చేయకుండా. ఆ పేపర్లు ఏం లేదు. సో ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది నాకు, అందుకే ఇంక్లూడ్ చేసిన పాడ్కాస్ట్లో. ఒకవేళ లాడ్జ్ చేసినా కూడా దాన్ని పట్టుకొని ఏం చేస్తారు అనేది నాకు ఇది అనిపిస్తుంది. లైక్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందేమో, ఇట్లా పిజియన్ యొక్క బ్రెయిన్ని అనలైజ్ చేసి ఇది ఏమనుకుంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంది, లేకుంటే పిజియన్ ఎగరేసిన వాళ్ళ థంబ్ ప్రింట్స్ ఏమన్నా దాని మీద ఉన్నాయా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరంటే అంత డంబేం ఉండకపోవచ్చు. ముందు కూడా జరిగింది, ముందు కూడా ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిరు. కానీ ఆ పిజియన్ అంత పెద్ద ఏరియా వదిలి ఆయన షోల్డర్స్ మీదకి వచ్చి కూర్చొని పట్టుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము ఏమో నాకైతే మస్తు గమ్మత్ అనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో చెప్పు నాకు కూడా కామెంట్లలో. నీకు కూడా గమ్మత్ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ కదా ప్లీజ్. మూవ్ ఆన్ అవుదాం. ఓకే, మూవింగ్ ఆన్ టు సమ్ టెక్ న్యూస్. చాలా ఇంకా విల్ వ్రాప్ దిస్ ఆఫ్, మస్తు సేపు అయింది. టెక్ న్యూస్ రెండే చెప్తా, ఎక్కువ చెప్పాను. ఫస్ట్ టెక్ న్యూస్ ఏంటి అంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటిష్ ఐకాన్ స్టోక్ పార్క్ని $79 million కొనుక్కుంది. అదొక పార్క్, అందులో గోల్ఫ్ కోర్స్ చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ గోల్ఫ్ కోర్స్లో ఆడారు. ఓకే, డీటెయిల్స్ చెప్తున్నా. స్టోక్ పార్క్స్ 49 లగ్జరీ బెడ్రూమ్స్ అండ్ స్యూట్స్. అందులో 49 ఉన్నాయి బెడ్రూమ్స్, లగ్జరీవి నార్మల్గా. 27 హోల్ ఛాంపియన్షిప్ షాప్ ఆఫ్ గోల్ఫ్ కోర్స్, 13 టెన్నిస్ కోర్ట్స్, 14 acres ఆఫ్ ప్రైవేట్ గార్డెన్స్. ఓకే, సో ఇది $79 million కొనుక్కుంది. $79 million కొనుక్కుంది బ్రిటిష్లో కాబట్టి. 57 million pounds అంత పెట్టి కొనుక్కున్నారు.
ఆహ్, ఇందులో ఈ పార్క్ అనేది నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌కి, పెద్ద పెద్ద సీరీస్‌కి అన్నిటికి యూజ్ చేశారు. చాలా చాలా ఫేమస్ అన్నట్టు. సో, ఇది ఒక టెక్ న్యూస్ అనమాట. టెక్ కిందకి ఎందుకేసాను అంటే ఊరికేనే అంతే, ఇంకేం లేదు. దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ ట్రిగ్గర్స్ అనమాట. ఓకే. సో, గేమ్ ఆడే వాళ్ళకి, గేమింగ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఆహ్, ల్ రెడ్ లూబియా లేకపోతే యాసుస్ రోగ్ ఫోన్ 5 రిలీజ్ అయింది మొన్న. అట్లా గేమింగ్ సెక్షన్స్ సపరేట్ అయిపోయాయి ఫోన్‌లో. గేమింగ్ కోసమే చాలామంది కొంటున్నారు. బికాస్ గేమింగ్‌లో ఆ స్కోప్ గూడా ఉంది. నువ్వు మంచి గేమర్ అయితే నీకు ప్రైజెస్ చాలా వస్తాయి. సో, అది తీసుకొని నువ్వు వన్ ప్లస్ 9 ప్రో గానీ, వన్ ప్లస్ 9 లేకుంటే స్నాప్‌డ్రాగన్ 888 ఉన్న చిప్స్ ఉన్న ఫోన్స్ ఏవైనా చూసుకో. పబ్‌జీ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షిన్ ఇంపాక్ట్ 3 ఇట్లాంటి గేమ్స్ అన్నీ క్రేజీ స్మూత్ 60 ఎఫ్‌పిఎస్ లాక్డ్ రన్ అవుతాయి. చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. నౌ అట్లాంటి టైంలో ఫోన్‌కి చెమట పట్టింది, ఫోన్ వేడయింది, లేకపోతే నీ ఫింగర్స్‌కి చెమట వస్తుంది అని చెప్పేసి నువ్వు ఓడిపోయినావనుకో నీకు మస్తు ఫ్రస్ట్రేషన్ వస్తది. అందుకు వన్ ప్లస్ వాళ్ళు గేమింగ్ ట్రిగ్గర్స్ లాంచ్ చేసిర్రు. ఓకే. సో, అది నిన్ననే లాంచ్ అయింది. ప్రైస్ ఏంది అంటే 1099. కూపన్ కోడ్స్ ఉంటాయి. కూపన్ కోడ్స్ నేను చూసి ఎతికి డిస్క్రిప్షన్‌లో పెడతా. ₹100 ఆఫ్ కూడా వస్తది. నాకు ఒకవేళ కూపన్ కోడ్ ఏదైనా దొరికితే ఐల్ పక్కా పేస్ట్ థాట్ ఇన్ డిస్క్రిప్షన్. నువ్వు డిస్క్రిప్షన్ చెక్ చేసుకో. ఇఫ్ యూ ఆర్ ఎ గేమర్ దెన్ ఐల్ హెల్ప్ యూ ఔట్. అట్లా పేస్ట్ చేసి ట్రిగ్గర్స్, లేకపోతే నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో గేమింగ్ సెక్షన్ గురించి ఎక్కువ మాట్లాడతా. నాకు ఒక్కసారి కామెంట్ చేయి గేమింగ్ గురించి కావాలి అని చెప్పి. ఓకే. సో, గేమింగ్ ట్రిగ్గర్స్ అనేది లాంచ్ చేసిర్రు. ఒకవేళ వన్ ప్లస్ నీకుంటే, వన్ ప్లస్ ఫోన్ ఉంటే వాళ్ళ యాక్సెసరీస్ ఈ మధ్య చాలా బాగా వస్తున్నాయి. వన్ ప్లస్ వైర్లెస్ బడ్స్ జీ కానీ, లేకపోతే వాళ్ళ కేసెస్ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి అన్నమాట. వైర్లెస్ ప్యాడ్ వచ్చింది మొన్న 50 వాట్స్, క్రేజీ స్టఫ్. ఓకే. సో, ఇప్పుడు ట్రిగ్గర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏమొస్తుందో అది చూడాలి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ యూస్ఫుల్, మీకు ఈ పాడ్కాస్ట్ యూస్ఫుల్ అనిపిస్తే, మంచిగా అనిపిస్తే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు ఇట్లాంటిది ఒక పాడ్కాస్ట్ ఉంది, క్రేజీ మాట్లాడతాడు మనోడే, ఇచ్చి పడేద్దామని చెప్పు. అంతే. రైట్. చలో పోతున్నా ఇంకా. బాయ్.